మీ ప్రముఖ సేవకులందరికీ స్వాగతం. ఏకరూపం మహాస్వరూపం బాబాజీకి జై. బాబాజీకి జై. బాబాజీ, మా అందరికీ అసలు అయోమయంగా ఉంది. ఒక్కోసారి వేదిక మీద ముఖ్యమంత్రి గారు ఉంటున్నారు, ఒక్కోసారి హుకుం సింగ్ గారు ఉంటున్నారు. రాష్ట్రంలో ఉన్న మన భక్తులందరూ అయోమయంలో పడ్డారు బాబాజీ. బాబాజీ, పరిస్థితి ఇలాగే కొనసాగితే మనం ఎక్కడ కూతురో పడతామేమో అని భయంగా ఉంది. బాబాజీ, దయచేసి నన్ను క్షమించండి. ఏదో చనువు మీద కొంచెం ఎక్కువ మాట్లాడాను. బాబాజీ, ఎప్పటికైనా తెర తొలగించాలి. సుందర్లాలా లేక హుకుం సింగా. ఇలా చూడండి, మీ అందరికీ బాబాజీ అంటే అపారమైన భక్తి. రాష్ట్రంలో ఉన్న మన భక్తులందరికీ బాబాజీ గారి సందేశాన్ని నిష్ఠగా, ఎంతో భక్తిగా భక్తులకు అందజేస్తున్నారు. అందుకే ఈరోజు బాబా గారు ఈ విషయం మీద మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నారు. దానికేమీ అవసరం లేదు. బాబాజీ గారికి మా అందరి మనసులు తెలుసు. బాబాజీ గారు ఏం ఆదేశాలు ఇస్తారో భక్తులు అందరూ కూడా అదే పాటిస్తారు. సర్వం దేవం. మీలో ఎవ్వరూ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆశ్రమం ఎప్పుడూ రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొనదు. సమాజాన్ని సరైన దారిలో నడిపించడం తప్పకుండా ఆశ్రమ బాధ్యతే. అందుకే మనం రాజకీయాల్ని కూడా పరిగణించాల్సిన అవసరం ఉంది. ఇరుపక్షాల్ని పరిశీలించి పరీక్షించి సరైన సమయం రాగానే మా సందేశాన్ని తెలియజేస్తాం. సర్వం దేవం. పమ్మి, నువ్వెక్కడ కూర్చునున్నావా? చాలు గాని లేమ్మా. ఎంతకాలమని ఇలా అంధకారంలోనే ఉంటావు? జరిగింది మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించావు. ఎలా నన్నే మర్చిపోమంటున్నావు? మీ అందరికీ ఈ విషయం తెలిసుండి కూడా నాకు చెప్పలేదన్న విషయాన్ని ఎలా మర్చిపోను? ఏమని చెప్పను నీకు? నువ్వు భగవంతుడని ఏ రాక్షసుడినైతే గుడ్డిగా నమ్మావో అతనే ఇన్నిసార్లు రేప్ చేశాడని చెప్పమంటావా? నేను చెప్పుంటే నువ్వు నమ్మేదానివా? చెప్పు, ఇంకేమేం చెప్పమంటావు? ఈ బాబా అనే వేషం, అందరికీ సేవ చేయడం, ఇదంతా ఒక పెద్ద అబద్ధం, మోసమనా? నీకు జరిగిందే చాలా మంది ఆడపిల్లలకి జరిగింది. నాకు కూడా జరిగింది. మీ అన్నయ్యకి కూడా జరిగింది. వాడు అన్నయ్యని ఏం చేశాడు? ఇప్పటికైనా చెప్పు. మీ అన్నయ్య ఎప్పటికీ తండ్రి కాలేడు. శుద్ధీకరణ అనే పేరుతో ఆపరేషన్ చేయించి తనని నపుంసకుడిగా మార్చారు. నేనెంత పని చేశాను వదినా? నా మూర్ఖమైన భక్తి, నా మూర్ఖత్వం వల్లే మన జీవితాలు ఇలా అయిపోయాయి. నేను అందరినీ నాశనం చేసేసాను. అందరి జీవితాలు నాశనం అయిపోయాయి. నేనంతటికీ నేనే కారణం. కాదు, నేనే కారణం కదా? పమ్మి, కాదు కాదు కాదు, నేను నువ్వు నిందించుకోవద్దు. నువ్వేం కారణం కాదు. అయినా నువ్వు మాత్రం ఏం చేస్తావు? మన కర్మ మనల్ని ఇక్కడికి లాక్కొచ్చింది.
ఇందులో నీ తప్పేం లేదు. అర్థమైందా? ఇందులో నీ తప్పేమీ లేదు. ఏమైంది? మమ్మీ, ఏం చేస్తున్నావు నువ్వు? మమ్మీ, అసలు నువ్వేం చేస్తున్నావు? నేను ఆడి తీరాలి ఇప్పుడు. నా విధితో పోరాడాలనుకుంటున్నాను. ఆగండి, మీరు బయటికి వెళ్ళకూడదు. బయటికి వెళ్ళకూడదు అంటే ఆర్డర్ లేదు. వార్డెన్ మేడంని కలవాలి. ఓకే ఓకే, వెళ్ళండి. రూమ్ చేంజ్ చేయాలని చెప్పాను. దాని గురించి ఏమైంది మేడం? తర్వాత మాట్లాడతాను, వెళ్ళు. సరే మేడం. గార్డ్ నేను బయటికి వెళ్ళకూడదని చెప్తున్నాడు. అవును, నిజమే. నీకు బయటికి వెళ్ళటానికి అనుమతి లేదు. మరైతే నేను ప్రాక్టీస్ ఎలా చేస్తాను? నాకు నేషనల్స్ ఉన్నాయి. చూడు, నేషనల్ ఇంటర్నేషనల్ ఏం చేయాలన్నా ఇక్కడే ఉండి చెయ్యి, లోపలే. మీరేం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? చూడు పొమ్మి, నాకు అర్థం అయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నించుకో. నువ్వు అర్థం చేసుకో. లోపలికి వెళ్ళు. సర్వం దేవం సర్వం దేవం. చూడండి, బాబాజీ గారి ఆరోగ్యం కొంచెం సర్లేదు కాబట్టి మాధవనగర్లో జరగాల్సిన కాన్సర్ట్ క్యాన్సిల్ అయిపోయింది. చూడండి, తర్వాత మీకు ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తాను. ఇప్పుడే అందిన తాజా వార్త. ముఖ్యమంత్రి ఇలా గారు చూడండి, ఒక డేట్ పెద్ద ఫిక్స్ కాన్సర్ట్ చేశాక మీకు ఫిక్స్ చెప్తాను. అయింది. ఈసారి ఇప్పుడు నేను మీకేమీ చెప్పలేను. బాబా గారి ఆరోగ్యం బాగాలేదు. కుదుట పడ్డాక నేను ఇన్ఫార్మ్ చేస్తాను. నేను నీతో ముందే చెప్పానా? ఈ బాబా మనసులో ఏమనుకుంటున్నాడో తెలుసుకోవడం చాలా కష్టం. బాగాలేదని నేను ముందే చెప్పాను కదా. ఆయన అయితే అతనికి అర్థమయ్యేట్టు చెప్పాలనుకుంటా. ఇదేమన్నా రాజకీయ తంత్రమా? అలాగే. చెప్పండి. ఇలా చూడండి, ఇందులో రాజకీయ తంత్రాలు ఏమీ లేవు. బోపాబాయ్, ముఖ్యమంత్రి గారితో ప్రోగ్రాం ఫిక్స్ అయింది కదా, దాన్ని మనం ఇప్పుడు క్యాన్సిల్ చేయలేం. బాబాజీ గారి ఆరోగ్యాన్ని కుదుటపరచండి, లేదా చాలా మంది మంచాన పడతారు. కౌశిక్ గారు, మీరు మందుకు ఏర్పాటు చేయండి, ఆయనకు నయం చేసి తీసుకొస్తాం. సింపుల్ అండి. బోపా గారు, మీరు ఇలా మాట్లాడడం ఏమైనా బాగుందా? ముఖ్యమంత్రి గారు మాటిచ్చారు కదా, లేట్ అవ్వచ్చు, కానీ పేమెంట్లో ఎలాంటి లోపం ఉండదు. కౌశిక్ గారు, ఇప్పటి వరకు అన్ని మా ఖర్చులతోనే జరిగాయి. హుకుం సింగ్ గారిని మీరు స్టేజ్ నుంచి దించేశారు, ఇప్పుడు మమ్మల్ని రోడ్డుకు తీసుకురావాలని చూస్తున్నారు. ఇలా చూడండి బోపాస్వామి గారు, సీఎం గారి ప్రోగ్రాం మాత్రం క్యాన్సిల్ అవ్వదు. మిగతావి ఆలోచించుకోండి. మీరు ఇక్కడి నుంచి బయలుదేరండి. అందరూ ఏం చేస్తున్నారు మీరు? వెళ్ళండి. ముందు వెపన్ ఇవ్వండి. ఏంటి వెపన్ లాక్కుంటారా? సార్, వెపన్ ఇవ్వండి. అరే వదులు. కోఆపరేట్ చేయండి సార్, లేదంటే మేము బలవంతం చేయాల్సి ఉంటుంది. ఆశ్రమం 4 పక్కల మేము సీల్ చేసేసాం. ఇక్కడ నుంచి ఎవ్వరూ బయటపడలేరు. మేము ఇక్కడికి సర్చ్ చేయడానికి వచ్చాం. ఇదిగోండి సర్చ్ వారెంట్. ఫైల్స్, కంప్యూటర్స్ అన్ని తీసేయండి. మిస్టర్ భూపేంద్ర సింగ్, చెప్పండి. విజిలెన్స్ నుంచి వస్తున్నాం.
ఏం చేస్తున్నారు మీరు? మమ్మల్ని మా పని చేసుకోనివ్వండి, కోఆపరేట్ చేయండి ప్లీజ్. మైకేల్, రైడ్ చేస్తున్నారు సార్. రైడా? ఒక్క నిమిషం. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో సంభాషిస్తున్నారు. ఇలా చూడండి మిస్టర్ విజిలెన్స్ ఆఫీసర్, ఒక విషయం అర్థం చేసుకోండి. గవర్నమెంట్ ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది, కానీ భక్తి మాత్రం జీవితాంతం ఉంటుంది. స్వామీజీ మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మేము ఇక్కడ ఓన్లీ మా డ్యూటీ చేస్తున్నాం. ఓకే? సరే సరే, ఓకే. దీన్ని చదవండి, పనికొస్తుంది. మైకేల్, స్వర్గానికి మెట్ల. సార్, ఎవరు పర్మిషన్ తీసుకొచ్చారు? ఏంటి ఎక్కువ చేస్తే ఉద్యోగం పోతుంది. ఏం చేస్తున్నారు? ఇది ఆశ్రమం తెలుసా? తెలుసు, మా పని మేము చేసుకుంటున్నాం. సార్, అరే ఏం చేస్తున్నారు? అరే అవి మందులు సార్. అరే డ్రగ్స్ మందులు అంటావా? అన్ని సీజ్ చేయండి, అందరినీ కస్టడీలోకి తీసుకోండి. Yes, sir. వీళ్ళందరినీ బయటికి తీసుకోండి. ఎక్కడికి వెళ్తున్నారు? వేపం తీసుకోండి. అరే ఏం చేస్తున్నారు? ఎవరు మీరు? ఎక్కడికి వస్తున్నారు? మర్యాదగా తప్పుకో. ఆగండి. తప్పుకోమంటున్నా. ఏం చేస్తావు? ఆగు. ఏంటి? వెళ్ళండి. నమస్కారం బాబాజీ. నమస్కారం. మీరు విజిలెన్స్ బాబాజీ, మీతో కొంచెం మాట్లాడాలి. నేను వెంటనే ఎలక్షన్ క్యాంపెయిన్కి బయలుదేరి వెళ్ళాలి. అది కొంచెం కష్టం బాబాజీ. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి. మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళకూడదు. అయితే మీరు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నారా? మీరు ఏమనుకున్నా పర్వాలేదు బాబాజీ.